అందరికీ జైబీ. వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 1, 2, 3, 4, 5 టాప్ 5లో ఉండేటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు. ఇప్పుడు ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ గారు ఎక్కడున్నారంటారా? ఎక్కడున్నారనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదే మాట పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీ అయితే మారారు, అసలు ఏ పార్టీలోకి మారారో కూడా అర్థం కాని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే బయటికి వెళ్ళారు, తెలుగుదేశంలో చేరారా, జనసేనలో చేరారా, లేకపోతే బీజేపీలో చేరారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి పక్కకెళ్ళి కాముగా ఉన్నారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోపిదేవి వెంకటరమణ గారు ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు. పార్టీ ఆవిర్భావం నుంచి 2024 ఎన్నికల్లో ఓటమి దాకా కూడా ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి సన్నిహితులు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదట మోపిదేవి వెంకటరమణ గారే ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం గడిపిన సమయాల్లో కూడా మోపిదేవి వెంకటరమణ గారు వెనుకిడుతున్నారు. మొట్టమొదటిసారి ఒక మత్స్యకారుని పార్లమెంట్లో కూర్చోబెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనే వార్తలు నాటి కాలంలో చాలా బలంగా వినిపించాయి. సో మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్యే కూడా కాదు, ప్రజల చేత ఎన్నుకోబడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్లో మంత్రి హోదా కల్పించారు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఆ మంత్రి పదవిని 6 నెలల తర్వాత ఎక్కడైనా కూడా గెలవాలి, ప్రజా ఓటింగ్ ద్వారా రావాలి. అది కూడా జరగని పరిస్థితి. మరి అది అయిపోబోయే సమయంలో మరలా రాజ్యసభకు పంపించారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మోపిదేవి వెంకటరమణ గారు అనే టాపిక్ రాగానే ఫస్ట్ కన్నీళ్లు పెట్టుకొని కూడా మాట్లాడిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. సో అలాంటి మోపిదేవి వెంకటరమణ గారు 2029 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పార్టీకి దూరం అయిపోయారు. సో పార్టీలో లాభాలని గడించారు, పార్టీ ద్వారా సంపాదించుకున్నారు, పార్టీతోటి గొప్ప గౌరవాన్ని పొందారు, మంత్రి పదవి పొందారు, రాజ్యసభ సభ్యులయ్యారు. చివరికి ఒక్కసారి ఓడిపోగానే పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కడనే చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బాగా బతికిన నేత కదా, ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారా, రావట్లేదా, అసలు ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈయన బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే రేపల్లి నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి, రేపల్లె ఆ ప్రాంతానికి స్థానికుడు కనుక. సో ఇప్పుడు గతంలో చాలా వార్తలు వచ్చినాయి. మరలా ఒక 5-6 వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మోపిదేవి గారు మొదటే ఉన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అధికారికంగా ఆయన కూడా ఎక్కడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఇక 3.5 సంవత్సరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడే వచ్చి ఏం చేయగలరు? సో ఎలక్షన్ సమయానికి వెళ్దాంలే అని కొంతమంది నాయకులు బాటంగా కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి రానిచ్చుకుంటారా? అలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మిమ్మల్ని విచక్షణారహితంగా తిట్టి పార్టీని దూషించి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి తెచ్చుకుంటే ఉన్నటువంటి క్యాడర్ మళ్ళీ దెబ్బతింటదేమో, ఏం చేయాలి అని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వానికి అంటే అధిష్టానానికి కూడా కొంచెం తలనొప్పిగానే ఉంది ఈ విషయాలు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా పక్కన పెడతా ఉన్నారు. ఈ టాపిక్ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎవరైనా తీసుకొచ్చినా కూడా దాన్ని వదిలేసేయండి, తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కూడా ఇప్పుడు అంతా ఎర్లీగా వచ్చి ఇక్కడ ఇచ్చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ ఉంది అనేది ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా జనం విపరీతంగా వస్తున్నారు.
సరే ఓటమి ఎలా ఓటమి చెందారు ఏం జరిగింది అనేది ఇక ఆయన చెప్పాడు కదా, అంతా భగవంతుడికి తెలియాలని. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే అక్కడ స్కామ్ జరిగిందా లేకపోతే ట్యాంపరింగ్ జరిగింది ఏందనేది పక్కన పెడితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయితే ఏం కనిపించలేదు. భారతదేశంలోనే ఓడిపోయిన తర్వాత నెల రోజుల్లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పార్టీలోకి మళ్ళా మోపిదేవి వెంకటరమణ గారు రావటం అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితి. అంటే ఆయన మనసులో రావాలని ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఆహ్వానించేటువంటి వాళ్ళు లేరు, వేరే వాళ్ళ ద్వారా రికమెండ్ చేయాలి. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వెళ్తే ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి ద్వారా రిఫర్ చేసుకొని మళ్ళీ పార్టీలోకి వచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ప్రజలకు అందుబాటులో అయితే లేరు, కానీ ఏదో పార్టీలో ఉన్నట్టు సమాచారం. కానీ కొంతమంది అవంతి శ్రీనివాస్ గారితో కావచ్చు, బాలినేని వాసు గారితో కావచ్చు, మరలా మనం పార్టీలోకి వెళ్ళిపోదాము అన్న వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడు ఆయన వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.